Hello all, welcome back to our channel. So students, in this video we will discuss program writing, how you need to remember the programs, everything in detail I will explain in this video, as many of you were requested for this video, no? So I'm having little bit a thing to explain in this video, so don't skip the video and watch till the end. So here in this video I will give certain strategies and helpful tips to you all. So let's get into the video ma. So this is the program I have made for unit number 1. So what is this means? In unit number 1, whatever the questions you are attempting for, that program will be like this only mostly. Okay, so 99.9% the program will be same only. So better you remember this program from unit number 1. What you are having? Include studio.h, hashtag include conio.h. Main you will have bracket open, closure, printf, get, return O, return 0 and close. So this is the program of basic structure of C, and a program vachina kuda, not only this and remaining whatever the programs you are having, you can use this program. And చెప్పొచ్చో లేదో తెలియదు కానీ if you are forgetting any program in the examination, means try to write something here in the middle, and nobody will check that whether you have written a correct program or not. What they will see is whether student is written the programs or not, they will see. సో బట్ ఇదే రాయాలి, యాస్టీస్గా గుర్తుపెట్టుకోవాలి ప్రోగ్రామ్స్ అంటూ అన్నట్టు ఏముండదు. ఓకేనా? సో ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2 స్టూడెంట్స్ ఐ హ్యావ్ మేడ్ దిస్ వన్. యూనిట్ నెంబర్ 2 ఇంక్లూడ్ స్టూడియో, కోనియో, మెయిన్ ఇది సేమ్ ఉంటుంది, జస్ట్ దిస్ పార్ట్ విల్ గెట్ చేంజ్డ్. ఓకే, సో ఇంటీజర్ తర్వాత క్లోజర్ వస్తుంది. I is equal to 1. ఇది వైల్ అని చెప్పిన, మీరు వైల్ రాసేటప్పుడు ఇది రాయండి. డూ వైల్ రాసేటప్పుడు ఇది డూ వస్తుంది, తర్వాత వైల్ వస్తుంది. ఇఫ్ ఎల్స్ రాసేటప్పుడు ఇది ఇఫ్ వస్తుంది, ఇక్కడ ఎల్స్ వస్తుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ఇఫ్, ఎల్స్ ఇఫ్ వస్తుంది. సో లైక్ దట్ అది మీరు ఎలాబొరేట్ చేసుకొని రాసుకోండి. బట్ దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూస్ఫుల్. Whatever the question you have written in the, whatever the question you are attempting from unit number 2, program will be same this for this. Okay, and from unit number 3 students, so this is the program. Here I am using math. If you are using string, means string dot h అని పెట్టుకోండి. You need to include like this, either math or string, whatever you are using, just you change that, remaining all same. ఓకే, సో అవుట్పుట్ అంటే ఏమని రాయండి అంటే, యాక్చువల్లీ యూ అడ్జస్ట్ విత్ ద వీడియో బికాజ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ట్రైపాడ్, సో ఐఎమ్ షూటింగ్ విత్ మై సింగిల్ హ్యాండ్, సో అడ్జస్ట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద అవుట్పుట్, యూ కెన్ యూజ్ ఇట్ దిస్ అవుట్పుట్, ఏ దానికైనా కూడా ఈ అవుట్పుట్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇది యూనిట్ నెంబర్ 3 మా. అండ్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ యూనిట్ ఈజ్ యూనిట్ నెంబర్ 4. యూనిట్ నెంబర్ 5లోకి మీకు ఏమీ ప్రోగ్రామింగ్స్ అనేది లేవు కాబట్టి యూనిట్ 4 సేమ్ యాస్ట్రాక్, స్టూడియో, కోనియో, మెయిన్ దాంట్లో వాయిడ్ అని ఇంక్లూడ్ అవుతుంది. ఇందులో మోస్ట్లీ మీరు ఎన్యూమరేటెడ్ గురించి నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ బెలూన్స్ చెప్పిన, రెడ్ కలర్ బెలూన్స్, బ్లూ కలర్, వాట్ ఎవర్ ద కలర్ యూ కెన్ యాడ్ ఇట్. క్లోజర్, ఇక్కడ ప్రింటప్స్ అన్నీ, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పింక్ అని కూడా పెట్టినారు అనుకోండి, here you need to add it, print f is a bracket pink close semicolon, like that. How అంత లెందీగా చేసుకుంటూ వెళ్ళాలి. యూ నీడ్ టు ఎలాబొరేట్ ద ప్రోగ్రామ్స్ లైక్ దట్. సో దిస్ 4 programs is the basic program. You can attempt this programs in anything. Okay, again I am saying, without programs you can't pass a language. మీరు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టుండి, ప్రోగ్రామ్ అని పెట్టుండి, ఏదో ఒకటి రాసేసేయండి. ఇవి గుర్తుంటే ఏదో ఒకటి రాసేసేయండి, బట్ రాయండి అయితే రాయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద థింగ్ మా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ as well as the preparation. See you all in next video. మేబీ వీడియోస్ ఇంకా రాకపోవచ్చు, అయిపోయినాయి కదా ఎగ్జామ్స్, మీరు ఎవరు చూడరు ఛానల్కి. సో 50K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అవ్వలేదు. సో ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీరు మంచిగా రాసేది కదా సరిపోతుంది నాకు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.